మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను సువార్త 5వ అధ్యాయము 33-35 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 25 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గత 3 వారాలుగా దేవుడు ఉజ్జీవాన్ని గురించి బలమైన వాక్య సందేశాలు ఇస్తున్నారు. ప్రభుకి మహిమ కలుగుగాక. నేను సండే థర్డ్ వర్షిప్ మెసేజ్ హైలైట్. అనేకులు నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, అనేకులు ఫోన్ చేస్తున్నారు. ప్రభుకి మహిమ కలుగుగాక. మనమందరూ ఉజ్జీవం పడాలని, దేవుని ఆత్మ చోటివారని మనసారా కోరుకున్నాను. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడుతాడు. అతడు మండుచు ప్రకాశించిన ధూపము. యేసు ప్రభువునకు ముందుగా మార్గాన్ని సరళం చేయడానికి పంపబడినవాడు. అతను జీవితం పవిత్రంగా, దేవునికి ఇష్టంగా జీవించాడు. చిన్నప్పటి నుంచి కూడా మద్యమైనను మత్తు పదార్థాలను ముట్టుకోలేదు. దేవుని ఆత్మచేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మక శక్తిని పొందినవాడు. అతడు ఉజ్జీవమునికి చోటిచ్చినవాడు. అరణ్యములో ఎక్కడో కేకలు వేశాడు, కానీ ప్రజలు తండోపతండాలుగా, దారి తెలియదు, రోడ్లు లేవు, ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, కారులు లేవు, ఆటోలు లేవు, కాలినడకన వెళ్ళటానికి కూడా ఎలాంటి మార్గము లేదు. ఎక్కడో యోర్దాన్ నది దగ్గర ఆయన ఉన్నాడు. అక్కడ కేకలు వేస్తూ ఉండేవాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మేము తప్పించేవాడు ఎవడని చెప్పేసని, బుద్ధి చెప్పినాడు ఎవడని చెప్పేసని, అలా ఉజ్జీవంతో పలికేవాడు. 1000 మంది ఆయన దగ్గర క్యూ కట్టారు. అసలు ఎలా వెళ్ళారు ఆ జంగల్లోనికి? ఆయన చాలా ముఖం మీద కొట్టేట్టుగా వాక్యం చెప్పేవాడు. అలాంటిది ప్రజలు వెళ్ళి బాప్తిస్మం తీసుకునేవాడు, రక్షణ పొందేవాడు, మారుమనసు పొందేవాడు. కారణం ఉజ్జీవం. మండుచు ప్రకాశించిన దీపం అనేకులు వెలిగించాడు. ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. దేవుని కంటే ముందుగా వచ్చి దూతలాగా. ప్రైజ్ జీసస్. ఇలాంటి ఉజ్జీవం నీలో నాలో రగులునుగాక. అతను మాట్లాడితే మనుషులు మారిపోయారు. అతను వాక్యమిని హృదయాలు, విరిగిన హృదయాలుగా పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టారు. లంచాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు మానేశారు. దేవుని సంఘంలో జాయిన్ అయ్యారు. పరిశుద్ధంగా ప్రజలు అడుగులు వేశారు. కారణం రివైవల్. ఉజ్జీవం పడ్డాడు, పరిశుద్ధాత్మక శక్తితో నింపడ్డాడు. ఉజ్జీవం నీలో నాలో ఎప్పుడు స్టార్ట్ అవుతావు, పాపం జోలిగిపోవు, ప్రార్థనాత్మను కలిగి ఉంటావు. నా మాటల్లో దేవుని యొక్క శక్తి ఉంటుంది, ప్రజలను మారుస్తుంది. ఆ శక్తి నీపైకి, నాపైకి బలంగా బాప్తిస్మ యోహాను పైకి వచ్చినట్టుగా అలాంటి అభిషేకం, ఏలియా యొక్క ఆత్మ మన మీదకి అభిషేకంతో నింపునుగాక. గ్రేట్ రివైవల్ నీ నుంచి, నా నుంచి అనేకులకు వ్యాపించునుగాక. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఆయన బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడావు. మండుచు ప్రకాశించిన దీపం అన్నావు ప్రభు. అలా ఆయన పరిశుద్ధాత్మిక అగ్ని చేత నింపబడ్డాడు. ఆ ఫైర్ అనేకులకు అడ్డించాడు. 100,000 మంది అరణ్యంలో దారి తెలిపోయినా సరే వెతుక్కుంటూ వెళ్ళి ప్రభా అతని దగ్గర వాక్యం విని బాప్తిస్మం తీసి రక్షణ పొందారు, మారుమనసు పొందారు. దేవా, అలాంటి రివైవల్ నాలో మాలో దయచేయండి. ఆ మంటను, ఆ అగ్నిని మాలో మండించండి. అనేకులకు మేము ప్రకాశించి ఆయన అనేకులకు వెలుగునివ్వాలా. అనేకులు శ్లోకం నుంచి, పాపం నుంచి బయటకు వచ్చి విలీన హృదయ రక్షణ పొందిన రాజ్యానికి వారసులు కావాలా. ఎవరు వ్యాధులిస్తూ వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు అవసరాలు తెచ్చండి, జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయ్యా, కృపాక్షేమం ప్రతి ఒక్కరికి దయచేసి మీ దీవెనలతో నింపండి. పరలోకనేశ్వరుని దీవించండి. 4th వర్షిప్ స్టార్ట్ అవ్వడం కృపనివ్వండి. ప్రతి ఒక్కరిపైన ఉజ్జీవాన్ని కుమ్మరించండి. చిన్న బిడ్డల మీద, యవనస్తుల మీద, వృద్ధుల మీద ఉజ్జీవాన్ని కుమ్మరి. ఎవరు పాపం వైపు వెళ్ళనివద్దు, లోకం వైపు వెళ్ళనివద్దు. ఎవరైతే ఉజ్జీవం పడ్డారో ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వాలి. ఫైనాన్షియల్ బ్లెస్ అవ్వాలి, హెల్త్ పరంగా బ్లెస్ అవ్వాలి. షుగర్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, HIV లాంటి వ్యాధులన్నిటి నుంచి విడుదల, స్వస్థత కలుగునుగాక. చీకటితో ప్యారలైజ్డ్ అయిన కూడా స్వస్థత కలుగునుగాక. పరిశుద్ధాత్మక శక్తితో నింపి కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ చెందండి. ఉజ్జీవంతో నింపమని, మీ ఆత్మ అభిషేకంతో, ప్రార్థనాత్మతో నింపండి. వాక్యాన్ని ఆకలిగా చదవాలి. బలంగా నాయన నీలో బలపడాలి. మా జీవితాలు మార్చుకుని, అనుభవించుకుని అనేకులు నీ ప్రేమను, సువార్తను సాక్ష్యం ఇవ్వాలి. మంచి మనసాక్షి కలిగి ఉండాలని కృపను దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఉజ్జీవపడుదుగాక. ఆమేన్.